ఈనాడు క్రైస్తవుల పైన దాడులు అవుతున్నాయి అంటే దానికి కారణం ఏమిటంటే కొంతమంది క్రైస్తవులు బట్టే. మనం ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలోనూ ప్రభుత్వం బాగుంటే సమాజం బాగుంటుంది. అలాగే మన ఇంట్లో జీవించినప్పుడు తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. అలాగే సంఘంలో కూడా వాక్యాన్ని బోధించేవారు బాగుంటే ఆత్మలు రక్షింపబడతారు. స్థానిక సంఘం విశ్వాసులు బాగుంటారు. ఈరోజు చూసుకున్నట్లయితే చర్చిలోనూ చాలామంది మనం చూస్తున్నాము. బైబిల్ ఒకలా చెప్తుంటే వేరేగా బోధిస్తున్నారు. వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్తున్నారు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ సత్యంతోనూ ఆరాధించమంటున్నారు. నోటితో మయంపరచమంటున్నారు దేవుడు. ఈరోజు గుండ్లు బాధేసుకుంటున్నారు చర్చిల్లోనూ. డప్పులు మ్యూజిక్లు గెంతుతున్నారు. కచ్చిప్లు అమ్మి నూనె బాటిళ్ళు అమ్మి వ్యాపారం చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి నువ్వు వ్యాపారం చేస్తే దేవుడు ఒక ఉగ్రత అనేది నీ మీదకు వస్తుందని నువ్వు గుర్తించలేవా?